జిల్లా వ్యాప్తంగా భ్రూణ హత్యలు మాత్రం పరంపర కొనసాగుతున్నాయి. అదేవిధంగా పోలీసులు కూడా దాని మీద ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాము, గత శనివారం రోజు కూడా సూర్యాపేట జిల్లా తూర్పు నియోజకవర్గ కేంద్రంలో శ్రీ సాయి బాలాజీ హాస్పిటల్లో విజిత అనే ఒక గర్భవతి అబార్షన్ గురించి కూడా మరణించడం జరిగింది. ఈరోజు సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్ గారు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అసలు వారు ఎవరు, వాళ్ళు ఏ విధంగా చేయడం తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. అసలు సాయి బాలాజీ హాస్పిటల్లో జరిగిన విషయం ఏంటి, భర్త ఎట్లా ప్రోత్సహించాడు, అసలు ఆపరేషన్ చేసిన డాక్టర్? మృతురాలు విజిత, తన భర్త శ్రీనివాసు, వీళ్ళిద్దరికీ ఆల్రెడీ ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళకు ఇద్దరు కూడా ఆడపిల్లల సంతానం ఉన్నది. అయితే మూడోసారి కూడా అబార్షన్ కావడం వల్ల వాళ్ళు ఒక తెలిసిన వ్యక్తి తోటి వాళ్ళు స్కానింగ్ సెంటర్, మన ఖమ్మంలో ఉన్న స్కానింగ్ సెంటర్ను సంప్రదించడం జరిగింది. ఆ స్కానింగ్ సెంటర్లో వీరభద్రం మరియు అశోక్ వీళ్ళ ఇద్దరి సహకారంతో ఆమె లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించి మళ్ళీ గర్భంలో ఉన్న ఎవరైతే ఉన్నారో పాప శిశువు, ఆమె మళ్ళీ పాపగా వాళ్ళు నిర్ధారించుకోవడం జరిగింది. నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ యొక్క సంప్రదింపు మేరకు వాళ్ళు రిఫర్ చేసిన మన తుంగతుర్తిలో ఒక ఆర్ఎంపీ డాక్టరు శ్రీ సాయి బాలాజీ క్లినిక్ శ్రీనివాస్ అనే అతను రన్ చేయడం జరుగుతుంది. అతన్ని సంప్రదించగా అతను అబార్షన్ చేయడానికి ఒప్పుకొని తేదీ 16/8/2025 రోజు రాత్రి సాయంత్రం 8 గంటలకు ఆమెను అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన తర్వాత అతను అబార్షన్కు సంబంధించి ట్రీట్మెంట్ చేస్తుండగా అధిక రక్తస్రావం జరిగి ఆమె అన్కాన్షియస్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ అన్కాన్షియస్ వెళ్ళిపోగానే తదుపరి ఆమె ట్రీట్మెంట్ నిమిత్తము ఖమ్మంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడ మరణించడం జరిగింది. సార్ ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు సాయి బాలాజీ హాస్పిటల్ శ్రీనివాస్ గతంలో ఏమన్నా ఆపరేషన్ చేశాడా, అబార్షన్ చేశాడా, నమోదయ్యా? ఇప్పటి వరకు అతని మీద మా ఇన్వెస్టిగేషన్ లో అతను ఇంతకుముందు చేసినట్లుగా మాకు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. తదుపరి అతను ఇంతకుముందు ఏమైనా చేసినాడా లేదా అనేది తదుపరి పరిశోధనలో అది తెలుస్తుంది. వాస్తవానికి ఆర్ఎంపీలు పెద్ద ఎత్తున కూడా ఆపరేషన్ చేస్తున్నారు, అబార్షన్ చేసి పెట్టేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా సూర్యాపేట మన పల్లెలో కూడా పెద్ద ఎత్తున కూడా నెలకు అబార్షన్ జరిగి ముందుకు జరుగుతున్నాయి. ఎట్లా మీరు ముందుకు వెళ్తున్నారు, ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు? అబార్షన్ చేయడం అనేది చట్ట విరుద్ధం. దాని మీద చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. మేము ఇప్పటి వరకు మన పోలీస్ వ్యవస్థ సూర్యాపేటలో కానీ మన రాష్ట్రంలో కానీ ఈ గర్భ విచితి ఏదైతే అబార్షన్ ఉందో వాటి మీద కఠినంగా చర్యలు తీసుకుంటూ ఎక్కడ జరిగితే అక్కడ వాళ్ళ మీద అరెస్టు చేస్తూ మరియు వాళ్ళ క్లినిక్లు అవన్నీ కూడా సీజ్ చేపిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన దృష్టికి వచ్చిన ఎక్కడెక్కడైతే సూర్యాపేట పట్టణంలో వచ్చిన వాటిని మేము ఇప్పటివరకు అన్నింటినీ కూడా వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎవరైతే అబార్షన్ చేయించినారో తర్వాత చేయించుకున్న దానికి సపోర్ట్ చేసిన వ్యక్తులు, తర్వాత స్కానింగ్ చేసి లింగ నిర్ధారణ చేసిన వ్యక్తులను కూడా మొత్తం గుర్తించి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా ఎవరికైతే పట్టణంలో ఉన్న మెడికల్ ఎవరైతే ఉన్నారో మన హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా లింగ నిర్ధారణ అనేది మీ సెంటర్లో ఎట్టి పరిస్థితుల్లో జరగొద్దు. అదేవిధంగా అబార్షన్లు ఎవరు కూడా సహకరించొద్దని చెప్పేసి వాళ్ళకు కఠినంగా హెచ్చరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇలాంటి సహించేది లేదు. ఇక మీదట ఎలాంటి పరిస్థితుల్లో కూడా మేము వాటి మీద నిఘా ఉంచి ఎప్పటికప్పుడు వాళ్ళని తనిఖీలు చేస్తూ ఈ ఏదైతే లింగ నిర్ధారణ మరియు అబార్షన్ ఉన్నాయో ఎప్పటికప్పుడు అవి కాకుండా మేము తగిన విధంగా మేము చర్యలు తీసుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా మన సూర్యాపేట మహిళలకి ఏంటంటే రెండో సంతానం మూడో సంతానం ఈ సందర్భంగా మహిళలకు కానీ ఫ్యామిలీస్ కానీ సమాజంలో ఉన్న ప్రజలకు కానీ అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే మగ అయినా ఆడైనా ఎవరైనా సరే ఒకటే. మనం మగపిల్లలు అయితే ఒక విధంగా, ఆడపిల్లలు అయితే ఒకటి విధంగా అని అట్లా కాకుండా అందరూ సమానం, జెండర్ మొత్తం కూడా సమానం. ఎవరైనా సరే మనం సమానంగా స్వీకరించాలి, సమానంగా చూసుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆడపిల్ల అని చెప్పేసి తక్కువ చేసి
మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం కానీ మరియు అబార్షన్ చేయించడం కానీ చేస్తే మీ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము ఎప్పుడప్పుడు ప్రజలకు మనం అవేర్నెస్ చేస్తున్నాం దీని గురించి. మీరు ఆ అవేర్నెస్ను మీరందరూ స్వీకరించి దాని పరంగా చట్టం పరిధిలోకి ఉండి చట్టానికి లోబడి మీరు వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో లింగ నిర్ధారణకు సహకరించొద్దు, చేయొద్దని చెప్పేసి ఈ విధంగా కోరడం జరుగుతుంది. మనం చూస్తున్నాము, గత శనివారం రోజు సూర్యాపేట జిల్లా పోలీసులు సాయిబాలాజీ హాస్పిటల్లో సునీత అనే మహిళ మృతి సంగతి మనం తెలిసిందే. ఈ రోజు మాత్రము సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్ గారు మాత్రము ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీడియా ముందు పెట్టడం జరిగింది. అంతేకాదు విచిత్ర భర్త శ్రీనివాసును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే చేసేవారు ప్రోత్సహించిన వారు కూడా వీటిలో ముద్దాలని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్ష చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా వాటి మీద మేము నిఘా వస్తామని చెప్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం నుంచి కూడా పెద్ద ఎత్తున లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు, అభాషణ చేస్తున్నారు, అభాషణలు పిలుస్తున్నాయి, పెద్ద ఎత్తున ముద్దులు కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా మనం చూస్తున్నాము, ఎందుకంటే ఈ ఆర్ఎంపీ డాక్టర్ల వల్లే పెద్ద ఎత్తున ఇంత ఇష్యూ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చదివింది మాత్రం 10-12, కానీ వాళ్ళు చేసేది మాత్రం యూనివర్సిటీ డాక్టర్ కావచ్చు, ఎండి కావచ్చు, ఫిజిషియన్ లాగా వాళ్ళే డాక్టర్ అవుతారు. మీద పెద్ద ఎత్తున అభాషణ చేసే సందర్భంలో అవన్నీ వికరించి మృతిగా పడుతున్నారు. ఖచ్చితంగా దేశంలో చెప్పేది ఒకటి, ఎవరైనా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కేసుల విషయంలో కొంత వాళ్ళ మీద బలమైన కేసులు లేకపోవడం వల్ల మళ్ళీ తిరిగి కూడా వాళ్ళు ఇదే బంధ ఉంచుకోవడం జరిగితే ఖచ్చితంగా వీటిని కూడా సవరణ చేసే అవకాశం ఉంటే మాత్రం బాగుంటుందని కూడా ప్రజలు కోరుకుంటున్నారు.